పాకిస్తాన్కు తాజాగా $686 మిలియన్ F-16 ప్యాకేజ్ను అమెరికా ప్రభుత్వం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆలోచిస్తోంది. ఈ మేరకు అమెరికాకు చెందిన డిఫెన్స్ కోఆపరేషన్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ ప్రతిపాదన ఆమోదించింది. ఈ ప్రతిపాదన ఇప్పుడు అమెరికన్ పార్లమెంటుకు సమర్పించబడుతోంది. 30 days పాటు అమెరికా పార్లమెంటేరియన్స్ దీన్ని సమీక్షించాక ఆమోదం పొందితే పాకిస్తాన్కు F-16 యుద్ధ విమానాల అప్గ్రేడ్ కొరకు, రీఫర్బిష్మెంట్ కొరకు, అంటే వాటిని మరింతగా ఆధునీకరించడానికి, మోడర్న్ టెక్నాలజీతో అమర్చడానికి $686 మిలియన్ సహాయాన్ని అమెరికా చేస్తుంది. దీనికి F-16 యుద్ధ విమానాల తయారీ చేసిన కంపెనీ లాక్హీడ్ మార్టిన్కు ఈ కాంట్రాక్ట్ కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. సో ఇది డెఫినెట్గా ఇండియాకు ప్రమాదకరం. మనం ఒకవైపు అమెరికాతో డిఫెన్స్ కోఆపరేషన్ పెంచుకుంటున్నాం. ఇప్పుడు ఈ పాకిస్తాన్తో సంబంధాలు పెట్టుకుంటూ ఇండియాతో కూడా సంబంధాలు పెట్టుకుంటున్నారు అమెరికా. ఇప్పుడు ఇటీవలనే ఇండియా అమెరికా కాంప్రిహెన్సివ్ మిలిటరీ కోఆపరేషన్ అగ్రిమెంట్, కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంటు 10 ఏళ్ల వరకు కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేయబడింది. ఇప్పటికే 20 ఏళ్ళుగా ఆ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఉంది. దీని ఇండియా తన డిఫెన్స్ సప్లైస్ డైవర్సిఫికేషన్ పేరిట మన అమెరికా నుంచి కూడా రకరకాల డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనడానికి ముందుకు వస్తున్నాం. ఎందుకంటే ట్రంప్ చేస్తున్న ఒత్తిడిలో భాగంగా రష్యా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్ తగ్గించుకొని అమెరికా నుంచి పెంచుకుంటున్నాం. బట్ ఏప్రిల్ టు అక్టోబర్ 2025లో మన టోటల్ ఎనర్జీ ఇంపోర్ట్స్లో 7% అమెరికా నుంచి. ఇదే పీరియడ్ లాస్ట్ ఇయర్లో 4% ఉండే. అంటే మన టోటల్ ఎనర్జీ ఇంపోర్ట్స్లో అమెరికా షేర్ డబుల్ అయింది, రష్యా షేర్ ఏమో తగ్గుతోంది. అలాగే మనకు ఒకప్పుడు మన డిఫెన్స్ సప్లైస్లో రష్యా 75% ఉండే. ఇప్పుడు 2017 నాటికి 62% పడిపోయింది. ఇప్పుడు 36% పడిపోయింది. ఇంకా పడిపోయే అవకాశం కూడా కనబడుతుంది. డైవర్సిఫై చేసుకోవడం తప్పు కాదు. మన ఫ్రాన్స్, యూకే, ఇజ్రాయెల్ ఇలా ఇతర దేశాల నుంచి కూడా కొంటుంటాం, తప్పేమీ కాదు. మొత్తం రష్యా మీద ఆధారపడడం కూడా మంచిది కాదు. అందువల్ల అమెరికా నుంచి కొనడం తప్పని కాదు. కానీ అమెరికా నుంచి మన డిఫెన్స్ సప్లైస్ ఇప్పుడు దాదాపు 10%కు చేరుతున్నాయి. కానీ ఇక్కడ స్ట్రాటజిక్ కన్సర్న్ ఏంటంటే మనకు యుద్ధ విమానాలు, డిఫెన్స్ ఎక్విప్మెంట్ అమ్ముతుంది, పాకిస్తాన్కి అమ్ముతుంది. అంటే అమెరికా లక్ష్యం ఏంటి? వాళ్ళు మా యుద్ధ విమానాలు తీసుకుని కొట్టుకోండి అని. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ప్రైమ్ మినిస్టర్ మోడీ అమెరికా వెళ్ళిన సమయంలో ఫిబ్రవరిలో F-35 యుద్ధ విమానాలు, ద మోస్ట్ మోడర్న్ న్యూ జనరేషన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ ఇవి. ఈవెన్ రేడార్లకు కూడా కనబడకుండా వీళ్ళు అటాక్ చేయగలుగుతుంది. ఆ F-35 యుద్ధ విమానాలు కొనమని మన పైన ఒత్తిడి తెచ్చాడు ట్రంప్. మన ప్రభుత్వం దాదాపు కొనడానికి అగ్రీ అయిందని కూడా వార్తలు వచ్చాయి. అంటే అర్థం ఏంటి? మన F-35 యుద్ధ విమానాల్లో మనము F-16 యుద్ధ విమానాల్లో పాకిస్తాన్ ఇద్దరు కలిసి గగనతలంలో కొట్లాడుకుంటాం. అంటే ఎవరు గెలిచినా ఎవరోడినా అమెరికాకి అయితే బిజినెస్ ఎక్కడా ఆగదు. వాళ్ళు ఎవరెవరు కొంటూనే ఉంటాం, ఇద్దరు కొంటూ ఉంటాం. ఇప్పుడు అమెరికా పాలసీ అంటారు ఇది. సో ఇక్కడే మనకు సమస్య. లేకపోతే అమెరికా నుంచి కొనొద్దని ఎవరు అనడం లేదు. సో ఒక రిలయబుల్ మిలిటరీ డిఫెన్స్ సెక్యూరిటీ పార్ట్నర్ మనతో ప్రధానమైన ఫైట్ ఉన్న దేశంతో ఎలా ఉంటారు? సో ఇప్పుడు చైనా పాకిస్తాన్కు మిలిటరీ సప్లయర్గా ఉంది అంటే చైనాకు ఇండియాకు సరిగా రిలేషన్స్ లేవు. వీ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు పాకిస్తాన్కు ఉన్న టోటల్ డిఫెన్స్ ఇంపోర్ట్స్లో 80-81% చైనా నుంచి వస్తున్నాయి. చైనాను పాకిస్తాన్ను డీలింక్ చేయటానికి అమెరికా తన డిఫెన్స్ మార్కెట్ పెంచుకోవటానికి 2 లక్ష్యాలతో పాకిస్తాన్తో సహకారాన్ని పెంచుతోంది. వాస్తవంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా పాకిస్తాన్ అమెరికాకు వెరీ బిగ్ మిలిటరీ అలయే కాదు, మిలిటరీ క్లయింట్ కూడా. ఇప్పుడు ఈ అగ్రిమెంట్లో ఇంకోటి కూడా ఏంటంటే కేవలం F-16లు యుద్ధ విమానాలు ఇవ్వడమే కాదు, వాటి అడ్వాన్స్ ఏవియానిక్స్తో వాటితో అమరుస్తారు. అంటే F-16 లైఫ్ పీరియడ్
2040 వరకు ఎక్స్టెండ్ అవుతుంది. 2040 వరకు అంటే ఇంకో 15 ఏళ్ళ వరకు ఆ వార్ ప్లేన్స్ మనపై దాడి చేయడానికి రెడీ అయి ఉంటాయి అన్నమాట. దాంతోపాటు ఈ అగ్రిమెంట్లో ఏం చెప్పారంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఇంటర్ ఆపరేబిలిటీ, సీమ్లెస్ ఇంటగ్రేషన్ జరుగుతాయట. ఇదే అగ్రిమెంట్ మీకు ఇండియాతో కుదుర్చుకున్న అమెరికా డిఫెన్స్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది. మీరు చూడండి, కావాలంటే చదవండి. అందులో కూడా సీమ్లెస్ ఇంటగ్రేషన్, ఇంటర్ ఆపరేబిలిటీ అండ్ అమెరికన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంటిగ్రేట్ అవుతాయి. అమెరికన్ ఎయిర్ ఫోర్స్, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇంటిగ్రేట్ అవుతాయి. ఇది ఎంత ప్రమాదకరమైన స్థాయికి వస్తుందో చూడండి. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ, అంతకుముందు బాలాకోట్ స్ట్రైక్ సమయంలోనూ భారత్ మీద పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాలతోనే దాడి చేసింది. ఇది వాస్తవం కాదు. ఈవెన్ ట్రంప్ కూడా ఈ చర్చ మొదలైంది. ఎవరు ఏ యుద్ధ విమానాలు డౌన్ చేశారని చర్చ కూడా జరిగింది. సో ఈ F-16 యుద్ధ విమానాలతోనే పాకిస్తాన్ మనది అటాక్ చేసింది. ఇంకో విచిత్రం ఏంటంటే అమెరికా పాకిస్తాన్కి F-16 ఇవ్వడం చెప్పే కారణం ఏంటో తెలుసా? తీవ్రవాదులపై పోరాటానికి F-16 ఇస్తామని చెప్తారు. ఇంతకన్నా బిగ్ హిపోక్రసీ ఇంకేమైనా ఉంటుందా? పాకిస్తాన్ తీవ్రవాదులు ప్రోత్సహించే దేశం అది. ఆ దేశం అంటే తీవ్రవాదులపై యుద్ధం చేయడానికి అమెరికా F-16 ఇస్తుందట. కానీ పాకిస్తాన్ చరిత్రలో ఏ తీవ్రవాద పైన ప్రయోగించింది F-16? ఇండియా పైన ప్రయోగించింది F-16. కానీ అమెరికా ఇవ్వడానికి మాత్రం తీవ్రవాదులపై యుద్ధం చేయడానికి పాకిస్తాన్కి ఇస్తున్నామని చెప్తుంది. అందువల్ల మనం మొదటి నుంచి నేను చెప్తున్నా, అమెరికా కెన్ నెవర్ బీ ఎ రిలయబుల్ డిఫెన్స్ పార్ట్నర్. ఇట్ కెన్ ఓన్లీ బీ ఎ సేల్స్మెన్. సో అమెరికా ఇస్ ఎ సేల్స్మెన్, మన కన్స్యూమర్. అది రష్యాతో మన డిఫెన్స్ రిలేషన్ అలా కాదు. ఇట్ వాజ్ మోర్ ఏ రిలయబుల్ ఫ్రెండ్షిప్. అందుకే అమెరికాతో డిఫెన్స్ ఎనర్జీ కోఆపరేషన్ పెంచుకోవద్దని కాదు, ఖచ్చితంగా పెంచుకోవాలి. అమెరికా ఈజ్ ఏ వెరీ బిగ్ నేషన్. కానీ మనం ఈ డిఫరెన్సెస్ అర్థం చేసుకోవాలి. ఏ కంట్రీ పైన ట్రేడ్లో ఎలా ఉండాలని దానికి